హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు గైస్. ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్తో చూసి ఉంటారు. ఎస్బీఐ క్విక్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఎస్బీఐ క్విక్ ద్వారా మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా మినీ స్టేట్మెంట్ ఏ విధంగా తెలుసుకోవాలి, దీనికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఏ విధంగా మనం ఎస్బీఐ క్విక్లో రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా ఎస్బీఐ క్విక్ ద్వారా మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలో అని అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో గ్యాస్, మీరు మాత్రం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకేదో ఆలస్యం రెడీ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ వెబ్సైట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆర్డర్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎస్బీఐ క్విక్ ఫెసిలిటీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలంటే దీనికోసం మీరు మెసేజ్ అయితే ఓపెన్ చేయండి. మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఒక మెసేజ్ అనేది మీరు అయితే పంపాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కోసం మనం ఒక మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు అయితే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు అయితే మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మెసేజ్ ఏ విధంగా పంపించాలంటే ఇక్కడ ఈ విధంగా మీరు క్యాపిటల్లో REG అని మీరు ఈ విధంగా రేజ్ అని టైప్ చేసి మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చి మీరు మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ విధంగా మీరు REG అని ఈ విధంగా టైప్ చేసి మీరు క్యాపిటల్ లెటర్స్ స్పేస్ ఇచ్చి మీరు ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు మెసేజ్ అయితే సెండ్ చేయండి. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు వితిన్ 1 minute మీకు అయితే రిప్లై అయితే వస్తుంది. డియర్ ఎస్బీఐ కస్టమర్, సక్సెస్ఫుల్లీ ఎస్బీఐ క్విక్ ఫెసిలిటీ అని మనకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీగా మనం ఎస్బీఐ క్విక్ ఫెసిలిటీ మనం రిజిస్టర్ అయిన తర్వాత రిప్లై అయితే వస్తుంది కదా, అక్కడ మనకైతే వాళ్ళు ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్కి అయితే మనం హెల్ప్ అని మనం అయితే SMS చేయాల్సి అయితే ఉంటుంది. SMS చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అక్కడ ఫుల్ లిస్ట్ అయితే వస్తుంది. మీకు రిప్లై మళ్ళీ బ్యాలెన్స్కి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది. అదేవిధంగా మినీ స్టేట్మెంట్కి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్కి సంబంధించి ఇక్కడ నెంబర్ అయితే ఉంది చూడండి. ఈ నెంబర్ కాపీ చేసుకొని మీరు ఈ నెంబర్ కోసం మీరు ఈ విధంగా BAL అని మీరు క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఈ విధంగా BAL అని టైప్ చేసి మీరు SMS అయితే చేయండి. SMS చేసిన వితిన్ 1 minute మీకు ఆ బ్యాలెన్స్ అయితే వస్తుంది. మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు అక్కడ బ్యాలెన్స్ అయితే మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. ఈ విధంగా చాలా ఈజీగా అయితే మీరు అయితే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో నెంబర్ కింద ఉంది చూడండి, ఇక్కడ మినీ స్టేట్మెంట్ సంబంధించి ఈ నెంబర్కి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి MT అని మీరు టైప్ చేసి మీరు ఒక క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసి మీరు SMS చేయగానే ఆటోమేటిక్గా మీకు ఆ మినీ స్టేట్మెంట్ అయితే వస్తుంది. మీ యొక్క లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. సో గైస్, ఈ విధంగా చాలా ఈజీగా బ్యాలెన్స్ అదేవిధంగా ఆ మినీ స్టేట్మెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎప్పుడు డబ్బులు పడ్డాయి, ఎప్పుడు కట్ అయినాయి, మనకు ఆ పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ విధంగా చాలా ఈజీగా ఆ ఎస్బీఐ క్విక్ ఫెసిలిటీ ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎస్బీఐలో మనకు అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విధంగా చాలా ఈజీగా ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో నుంచి మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.